చిచ్చి, ఈ రేంజ్ దొంగతనం నేను అసలు ఎప్పుడు చూడలేదండి. వామ్మో, ఇదేంటండి అట్ట ఎలా దొంగతనం చేసేసాడండి? కూసంత కూడా భయపడలేదు, సిగ్గు కూడా పడలేదు. ఏందమ్మా దొంగనట్ట పుడుతున్నావు? నీకేమైనా వాటా ఇస్తా అన్నాడా? ఇవే తగ్గించుకుంటే మంచిది. సస్, నువ్వు మూసుకోనైనా. అసలు ఎలాంటి దొంగతనం చేశాడో తెలిసిందనుకో, నువ్వు ఇట్ట మాట్లాడవనుకో. ఇంతకీ ఏం దొంగతనం చేశాడమ్మా? నా నోట్తో నేను అసలు చెప్పలేను అబ్బాయి. ఈ కళతో ఎన్ని చూశానో, మనీ హీస్ట్, ధూమ్ లాంటివి చూసిన కళ్ళతో ఇట్లాంటి దొంగతనం చూస్తే నిజంగానే కళ్ళే తిరిగిపోయాయి అనుకో. అబ్బా, అన్ని చదువుతున్నావు కానీ ఆ దొంగతనం ఏంటో చెప్పట్లేదు కదమ్మా. కమాన్ స్పీక్ అవుట్. స్పీక్ అవుట్ లేదు, ఇన్ను లేదు, కానీ చూపించేస్తాను. ఆటో క్లిక్ వేసుకోండి మరి. ఈ వీడియో చూసినప్పుడు మరింత కక్కుర్తిగాళ్లు కూడా ఉంటారా అనిపిస్తుంది. ఖరీదైన కారులో వచ్చి మరీ చీప్గా ఓ న్యూస్ పేపర్ను దొంగతనం చేయడమేంటో, అది కూడా ఓ న్యాయవాది ఆఫీసు ముందున్న న్యూస్ పేపర్ను దొంగిలించాడు. అది అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనిపైన ఆ న్యాయవాది ఫిర్యాదు చేశాడు. దీంతో న్యూస్ పేపర్ దొంగను గుర్తించేందుకు పోలీసులు ట్రై చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని శివపురిలో ఈ సంఘటన జరిగింది. మహారాణా ప్రతాప్ కాలనీలో న్యాయవాది సంజీవ్ బిల్గయ్య తన కార్యాలయం ఛాంబర్లో సహోద్యోగితో ఒక కేసు గురించి చర్చిస్తున్నారు. న్యాయవాది ఛాంబర్ ముందు ఓ డిజైర్ కారు ఆగింది. అందులో నుంచి ఒక వ్యక్తి కిందకు దిగాడు. మెల్లగా రైలింగ్ వద్దకు వచ్చాడు. లోపలకు చేతులు పెట్టాడు. అక్కడ ఉన్న న్యూస్ పేపర్ను తీసేందుకు మొదట ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ముందుకు వంగి చేతిని మరింత ముందుకు చాచి ఆ న్యూస్ పేపర్ను దొంగిలించేశాడు. ఆ తర్వాత కారు ఎక్కి అక్కడి నుంచి సైలెంట్గా జారుకున్నాడు. అక్కడున్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయింది. దీంతో 8 లక్షల రూపాయల విలువైన కారులో వచ్చి చీపుగా 8 రూపాయల న్యూస్ పేపర్ దొంగతనం చేయడం ఏంటని ఆ న్యాయవాది విస్తుపోయాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాడెవడ్రా బాబు, మరీ ఇంత చీపుగా ఉన్నాడని అంటున్నారు నెటిజన్లు. అసలు ఆ కారు కూడా ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చేశాడేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.